ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. మనం ఇటు విజయవాడ హైదరాబాద్ హైవే మీద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాము. దానికి సంబంధించి ఇంకా అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా హాస్పిటల్స్లోనే ఉన్నారు. అది మరవక ముందే మళ్ళీ ఇంకొక ఘోరమైన రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కూడా బస్సు తప్పిదమే. నిన్న మాట్లాడుకున్న ప్రమాదంలో కూడా పూర్తిగా బస్సు తప్పిదము కనిపిస్తోంది. సో ఈ రోజు పల్నాడు జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ట్రావెల్స్ బస్, మళ్ళీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఒక ఆటోను ఢీకొన్న ఘటనలో 7 దుర్మరణం చెందారు. పాపం మృతుల్లో 5 మహిళలే ఉన్నారు. మృతులంతా కూడా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఆటో మొత్తం నుజ్జు అయిపోయిన విజువల్స్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి హద్దు అదుపు లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన స్పీడ్లో, కనీసం పక్కన ఎవరున్నారో, ముందర ఎటువంటి స్పీడ్లో ముందర వెహికల్స్ వెళ్తున్నాయనేది కనీసం విచక్షణ కోల్పోయి డ్రైవర్స్ నడుపుతారు అనడానికి నిన్న జరిగిన యాక్సిడెంట్, ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ ఒక నిదర్శనం. కొండమంజురులో జరిగిన పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వీళ్ళంతా కూడా అక్కడి నుంచి ఆటోలో వేలూరుకు తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్ అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆటోలో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. 7 ప్రాణాలు కోల్పోగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో వేలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఈ అంశంపై మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇక్కడ పూర్తిగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఉందా, లేకపోతే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందా శివ? అండ్ ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సతత్ మొత్తం మీద చూసుకుంటే ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యం, ఆర్టీఓ అధికారుల అనధికార మామూళ్ల మత్తు వెరసి నిండు ప్రాణాలు 7 ప్రాణాలు బలైపోయింది. ఒంగోలు నుంచి ఈ వైపుగా ఆటో వస్తుంది. అయితే ఇటు నుంచి వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఇటు వైపు వెళ్ళాల్సిన రైట్ సైడ్ వెళ్ళాలి. కానీ వేగంగా, అంటే విజయవాడ నుంచి చాలా వేగంగా, అంటే అర్ధరాత్రి 1-1:30 సమయంలో జరిగింది కాబట్టి దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బస్సు రావడం, ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఆటోని ఢీకొట్టడం జరిగింది. అందులో ఉన్న 16 మంది ప్రయాణికులు ఆటోలో ఉన్నారు. 4 సంఘటనా స్థలంలో మృతి చెందారు. మరొక 2 అంబులెన్స్లో గుంటూరు వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయారు. మరొకరు కొద్దిసేపు క్రితమే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే ట్రావెల్స్కి సంబంధించి వరుసగా ప్రమాదాలు, చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకి చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీఓ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం, మామూళ్ల మత్తులో తూగి ఊగటం, రవాణా శాఖ మంత్రికి సంబంధించి కూడా ఊరక ప్రెస్ నోట్లు, మీడియా నోట్లు ఇవ్వడం తప్ప ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు. మన ఆటో చూసుకోవచ్చు, ఒకసారిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి. అక్కడ పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించిన బట్టలు కావచ్చు, లేకపోతే చెప్పులు కావచ్చు, అందులో కూడా హృదయకరమైన సంఘటనలు కూడా ఇక్కడికి కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆటో వీలు కూడా కింద తెగిపడింది. అంటే ఏ స్థాయిలో ఆటోని ఢీకొట్టిందో మనం ఆటో విజువల్స్ చూస్తే ఇట్టే తెలుసుకోవచ్చు. అంటే వేగంగా ఆర్టీసీకి సంబంధించి జంక్షన్గా ఉంటుంది, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ సంఘటన జరిగింది. ఒక పుట్టినరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా, అంటే బాపట్ల జిల్లాకు సంబంధించి ఒక గ్రామంలో బర్త్డే వేడుకలు చేసి చెప్పండి శివ. మనం నిన్న చూసిన ఘటన కూడా సేమ్ ఇట్లా సర్వీస్ రోడ్లోనే జరిగింది. ఈ రోజు కూడా సేమ్ అదే సర్వీస్ రోడ్, ఇటు ఊర్లలో కలిసే సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే. అంటే అక్కడ జనరల్లీ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, స్పీడ్ లిమిట్స్ దాటి మరీ బస్సులు వెళ్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికైనా సరే ట్రాన్స్పోర్ట్ అధికారులు కళ్ళు తెరుచుకొని వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని అనుకోవచ్చా శివ డైరెక్ట్గా? అంటే నిన్న ఒక ఘటన, ఈ రోజు ఒక ఘటన, సేమ్ సిచ్యువేషన్. అంటే జాతీయ రహదారిపై అది నేను చూసుకుంటే కనుక చెన్నై, ముంబై, కలకత్తా రహదారి, ఇది మాత్రం చెన్నై అలాగే కలకత్తా జాతీయ రహదారి. అయితే ఇది హైవే మీదే జరిగింది. సర్వీస్ రోడ్డుకు మాత్రం ఎక్కడా లేదు. ఆటో హైవే నుంచి, జాతీయ రహదారి నుంచి వారి గ్రామానికి వెళ్ళేందుకు హైవేలో రైట్ సైడ్, అంటే ఒక జంక్షన్ ఉంటుంది, దీన్ని ఒంగోలు వెళ్ళే జంక్షన్ అంటారు, అలాగే అడ్డ రోడ్డు కూడా అంటారు. అయితే ఒకవైపు నుంచి ఒంగోలు వైపు నుంచి వాహనాలు, ఇంకొక వైపుకి సంబంధించి విజయవాడ వైపు నుంచి వాహనాలు, ఇంకొక వైపు నుంచి చిలకలూరుపేట నుంచి వాహనాలు వస్తాయి, ఇంకొక వైపు కోటప్పకొండ నుంచి వాహనాలు వస్తాయి. జంక్షన్స్ ఏర్పడే కాస్త ముందరే అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ చాలా క్లియర్ గా రాస్తారు. ఆ స్పీడ్ లిమిట్స్ ని పూర్తిగా దాటవేసి వీళ్ళు వెళ్తున్నారు అనేది అర్థమవుతోంది. సో ఇటువంటి బస్సెస్ మీద ఫ్యూచర్ అట్లీస్ట్ ఇప్పటి నుండైనా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా శివ?
జాతీయ రహదారిపై కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూసుకోవచ్చు. ప్రమాదం జరుగు స్థలం, నెమ్మదిగా వెళ్ళు అని చెప్పి కూడా అంటే జాతీయ రహదారికి సంబంధించిన అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. అంటే ఈ బోర్డు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు, కానీ ట్రావెల్స్ బస్సులు కానీ, అలాగే జాతీయ రహదారికి సంబంధించిన వ్యక్తులు కానీ, పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఆర్టీఓ అధికారులు కానీ ఈ ముగ్గురు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి. కనీసం ఇక్కడ మనం ఏదైతే చూసుకోవచ్చు, చాలా వేగంగా ఇప్పుడు మనం స్క్రీన్లో చూసుకోవచ్చు, ఇసుక లారీ చాలా వేగంగా కూడా వస్తుంది. ఆ లారీ అంటే డే టైంలోనే ఎంత వేగంగా వస్తుందో చూసుకోవచ్చు. ఎక్కడా కూడా ఆ లారీ రావడానికి సంబంధించి ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా అక్కడ లేదంటే నైట్ పూట కాబట్టి అది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. వారికి వేగ పరిమితి ఉండదు, లిమిట్ ఉండదు. వారు ఎంత వేగంతో వెళ్తే అంతే వేగంతో వెళ్ళిపోతారు. కానీ శివ, మీరు మనుషుల చూపిస్తున్న ప్రాణాలు లారీ మళ్ళీ ఓవర్లోడెడే కనిపిస్తోంది. అంటే లైవ్ లోనే ఇన్ని ఓవర్లోడెడ్, కనీసం స్పీడ్ ని ఫాలో అవ్వని, రూల్స్ ని మొత్తము వదిలేసి వెళ్తున్న విజువల్స్ మనకి స్క్రీన్ లో ఇన్ని కనిపిస్తున్నాయి డైరెక్ట్ గా. సో అయినా సరే అధికారులు పట్టించుకోవడం లేదు అక్కడ. కాదు, కనీసం ఇది జంక్షన్ ఉంటుంది, నిత్యం వేలాది వాహనాలు నలుగు వైపులా వెళ్తాయి. కానీ ఒక్క ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేరు, డే టైంలో లేరు. ఇక అర్ధరాత్రి పూట కానీ రాత్రి పూట కానీ ఉంటారంటే అసలు అతిశక్తి. ఎందుకంటే పొద్దున్నే ఉదయం జరుగుతుంది, ఉదయం దాదాపుగా ఇప్పుడు టైం అయింది 7:30-8 అయింది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఒక సిబ్బంది కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే 4 వైపుల నుంచి వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. చాలా పెద్ద జంక్షన్ కూడా ఇది. నిత్యం దాదాపుగా వేలాది వాహనాలు ఇటు తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే కావచ్చు, చెన్నై నుంచి తిరుపతి వెళ్ళే వాహనాలు కావచ్చు, లేదా రకరకాల వాహనాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. పైగా చిలకలూరుపేటకు సంబంధించి ప్రధానమైన సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఆ సెంటర్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడి నుంచే వెళ్ళాలి. అంటే నిత్యం వేలాది వాహనాలు ఈ జంక్షన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయి. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు, ఒక ట్రాఫిక్ సంబంధించి సిగ్నల్ ఏర్పాటు చేసే బోర్డు లేదు, కనీసం ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఒక బూతు కూడా లేదు, కనీసం ఎటువంటి జాగ్రత్తలకు సంబంధించి బోర్డు కూడా లేదు. ఎక్కడో ఒక 20 అడుగుల దూరంలో మాత్రం ప్రమాదం జరుగు స్థలం, నెమ్మదిగా వెళ్ళని చెప్పి బోర్డు పెట్టడం తప్ప ఎటువంటి జాగ్రత్తలు అయితే లేవు. పూర్తిగా ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం మాత్రం ఎక్కువగా కనిపిస్తా ఉంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ శివ. ఆ రోడ్ నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు సేమ్ అదే రోడ్ ఉండింది. ఒక 7 years బ్యాక్ సేమ్ రోడ్. రైట్ నౌ అదే రోడ్ కంటిన్యూ అవుతుంది. చిలుకలూరుపేట అడ్డ రోడ్ జంక్షన్. అక్కడ ఎలా పడితే అట్లా వాహనాలు వస్తూనే ఉంటాయి. కనీసం అక్కడ ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా లేదు. అయితే అది పక్కన పెట్టేస్తే ఊర్లలో కలుస్తున్నప్పుడు, అడ్డ రోడ్డు జంక్షన్లు వస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా కూడా స్పీడ్ లిమిట్స్ 40-50 స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. అయినా ఆ స్పీడ్ లిమిట్స్ని పూర్తిగా మరిచిపోయి ట్రావెల్స్ బస్సులు ఎలా పడితే అలా నడుపుతూ ఉంటారు బండ్లు. ఇప్పుడు కార్లలో వెళ్తున్న వాళ్ళు కనీసం బ్రేక్ వేస్తే కార్ ఆగే సామర్థ్యం ఉంటుంది, కానీ బస్సులు ఆగవు అని తెలిసి కూడా ఎలా పడితే అలా విచక్షణ కోల్పోయి ఈరోజు బస్ డ్రైవర్స్ నడుపుతున్న కారణంగానే ఈరోజు మళ్ళీ ఆటోల వల్ల ప్రాణాలు కోల్పోయారు. నిన్న సేమ్ అలానే ఇటు జంక్షన్స్ దగ్గర పూర్తిగా కూడా విలేజెస్ అంటే గ్రామాలు కలుస్తున్న రోడ్ల దగ్గరే మళ్ళీ విచక్షణ కోల్పోయి స్పీడ్గా వెళ్ళడం కారణంగా సేమ్ నిన్న కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడింది. సో బస్సు డ్రైవర్స్ కారణంగా వాళ్ళు విచక్షణ కోల్పోయి కనీసం రూల్స్ పాటించకుండా బస్సులు నడపడం కారణంగా ఈరోజు బస్సులని నమ్ముకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులు పూర్తిగా కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి బస్సుల ఆపరేటర్స్ కాస్త మారాల్సిన అవసరం ఉంది. అలానే ఇట్లా బస్సులు నడుపుతున్న వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి. ఇందాక మా ప్రతినిధి శివ అక్కడ రోడ్డు మీద చూపిస్తున్నప్పుడు కనీసం ఒక్కళ్ళకి హెల్మెట్ లేదు. కనీసం అక్కడ లారీ గురించి మీరు మాట్లాడుకుంటే ముందర లారీని అసలు కవరే చేయలేదు, మట్టితో వెళ్తున్నారు. మొత్తం ఆ మట్టి మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది, వెనకున్న వాళ్ళ మీద పడుతుంది. అది కాకుండా మళ్ళీ ఓవర్లోడ్, వాటన్నిటిని కంట్రోల్ చేయడం లేదు అనేది జస్ట్ 2 minutes లైవ్ లోనే మీకు కళ్ళకి కట్టినట్టు కనిపించింది. మరి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించారు. Big TV, without fear or favor.